జై వీరభద్రకాళి మాత నమో నమః. ఈ మానవ జాతి ఎంత స్వార్థమైందంటే చాలామంది అంటారు అంటరానితనము, చిన్న చూపు చూస్తారని. ఎవడు చూస్తారా? మీరు మీరే సృష్టించుకున్న కులాలు, మీరు మీరే సృష్టించుకున్న మతాలు, మీరు మీరే కించపరుచుకొని మీరు ఇట్లా ఇట్లా అనుకొని దేవుళ్ళకి అంటగడతారు. దేవుళ్ళు ఎప్పుడు చెప్పినారా? కులాలతో పుట్టినామా మనం? భూమి మీద వేసేటప్పుడు ఏమైనా కులముని ఇంటి పెట్టుకొచ్చాము? కులాలు ఒకటి కులాలు అయినాయి, మతాలు ఒకటి మతాలు అయినాము. భూమి మీద మీరు సృష్టించుకునే లోకంలోనే ఇవన్నీ కులాలు మతాలు ఉంటావురా? మనిషి లెక్క బతకాలంటాడు. ఒకే లింగభేదము, స్త్రీ పురుషులు అంతే. ఇంతకంటే భగవంతుడు ఏం చెప్పలేదు. ఇవన్నీ మీరు చేసుకునే చేతులారా. దేవుని దృష్టిలో అందరూ సమానమే. మంచోడు, చెడ్డోడు, దొంగోడు, దుష్టుడు అందరినీ కట్టులో పెట్టుకుంటాడు ఆయన. వాడు చేసే కర్మఫలం బట్టి శిక్షలు ఉంటాయి. ఎవరేం చేస్తాడు చెప్పు? ఎవరైనా అంతే కదా, కర్మకు బలవలసిందే. అవకాశం ఇస్తాడు, కానీ మనమే ఆడ తెలుసుకుంటాం. మాయలో ఉన్నాం, కలిపురుషుని మాయలో ఉన్నాం. నా తండ్రినే చిన్న చూపు చూస్తారు ఉరుకుందేన స్వామిని. యువతుంట్లో కొలుసుకునేది, పట్టుకుంటాడు, కొబ్బరి తినకూడదు, పట్టుకునేకి ఏమన్నా పెద్దలు ఏమన్నా ఇదారా? నీకు కొలిసే వాళ్ళకి ఆయన కోరికలు తీసి మనల్ని కాపాడాలని ఆయన తపన పడితే మనం అవమానం చేస్తాం స్వామికి, ఈరణ స్వామికి. ఆయన ఎంత తపన పడతానని నమ్ముకొని వచ్చారని చెప్పి ఆయన ప్రతి ఒక్కరిని చూసుకుంటాడు. కాలువలు దాటిపోతుంటే ఇంతమంది భక్తులకు సమాధానం చెప్పాలంటే తమాషా. ఇంతమందికి ఆయన కోరికలు తీరుస్తున్నాడు కాబట్టి పొద్దు ఉరుకుందేన స్వామి వెలుగుతున్నారు. ఆయన మనమే ఉంటాము, కుటుంబాన్ని పోషించుకుని ఒక నలుగురిని సాకే అబ్బాబా పెళ్ళొద్దు, సంసారం వద్దు, పిల్లలు వద్దు అంటామే. మళ్ళీ ఈరోజు ఇంతమంది భక్తుల్ని ఆయన సమాధానం చెప్పి ఈరోజు కొలిచే వాళ్ళు కొంగు బంగారు ఉరుకుందేన స్వామి అయినాడంటే అది ఉరుకుందేన స్వామి వారు కష్టపడుతున్నారా మన కోసం. ఆయన చేసిన తపశ్శక్తి అంతా మనకి దారిపోస్తున్నాడు. ఆయన ఎప్పటికీ మనం ఎప్పుడు ఆయనకి కృతజ్ఞులై ఉండాలా. రాబోయే రోజుల్లో గండాలు సమస్యలు ఉంటాయని హెచ్చరిస్తుంటే తెలుసుకోవడం లేదు. ఆదివారాలు తినొద్దండి అని చెప్తుంటే లెక్కలేదు. ఆయన ఈ వాక్ ఇస్తున్నారు ఆ శరీరంతో, లేకుంటే నాకేం తెలుస్తారా నాయన? మీకు అర్థమవుతుందా? మీరు రాబోయే రోజుల్లో మాయలో ఉండారు. ఇప్పుడు ఎందుకు చిన్న వయసులో ఆయుస్సులో ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి, ఎందుకు రకరకాల మనసులో అర్ధాంతర చావులు వస్తున్నాయి తెలుసుకోండి. పచ్చిపాతము, బీపీ, షుగర్లు, హార్ట్ అటాక్, హార్ట్ సర్జరీలు, కిడ్నీ చేయడం, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? తినేది ఎక్కువేదా, కర్మ పెరిగిపోయేదే. అప్పుడు పెద్దలు డబ్బు లేక తినలే, అందుకే ఆరోగ్యంగా ఉండ్రి, ఆయుష్ మంచి ధర్మమైన బుద్ధులు ఉండే. ఈ కామక్రోధ తిండిరా ఇది. ఈ తిండి తింటే మదం ఎక్కుతుంది, కామక్రోధం పెరిగి యువకులు ఎట్లా తయారవుతున్నారు చూస్తున్నాం కదా. అందుకే వీళ్ళందరూ దారిలో పెట్టడానికి వీరభద్ర వీరభోగ వసంతరాయుడు ఉరుకుందేన స్వామి వస్తున్నాడు. త్వరలో ఆయన చూసే టైం కూడా భౌతికంగా ఆసనం అవుతుంది. జై వీరభద్రకాళి మాత నమో నమః. హరి ఓం.